తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారు నవంబరు 22 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ మధ్య కాలంలో పుట్టిన వారు ధనస్సు రాశిలోకి చేరుతారు. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు చాలా విశేషంగా చక్కని లాభాలు తెచ్చిపెట్టే అవకాశము, మీరు ఏ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించినా సక్సెస్‌ని పొందే అవకాశం కనపడుతోంది. మీరు కొత్త ప్రాజెక్టులు నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. కుటుంబాల్లో ఆనందకరమైన వాతావరణము, గతంలో ఏమైనా గొడవలు కనుక ఉంటే కనుక అవి సమసిపోయి మంచి ఆనందమైన వాతావరణం ఇటు కుటుంబంలోనూ, మిత్రుల్లోనూ, బంధువుల్లోనూ కూడా చాలా అన్యోన్యమైన వాతావరణం మంచిగా కనపడుతోంది. తదుపరి 3 నెలలు అనగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఆర్థిక పరంగా మీకు కొంచెం ఒత్తిడి వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మంచి సలహాను తీసుకొని, అంటే ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంది కాబట్టి మీరు ఏదంటే అది మీ సొంత నిర్ణయాలతో వెళ్ళిపోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. వారి సలహాలను ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, అనుభవజ్ఞులు మీ మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా ఉంటే వారి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగినట్టయితే కనుక ఆ ఒత్తిడుల నుంచి దూరమయ్యే అవకాశం ఉన్నది. అయితే తదుపరి 3 నెలలు అనగా జూలై, ఆగస్ట్, సెప్టెంబరు ఈ సమయాలు విద్యార్థులకు చాలా చక్కని మంచి సమయాలన్నమాట. మీరు విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేదా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా, లేదా కొత్త కెరియర్ అంటే వేరే అవకాశాలు, వేరే కాలేజీల్లో కానీ, కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, ఇలాగా ప్రతి అంశంలోనూ కూడా విద్యార్థులకు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని మీరు అసలు వృధా చేసుకోకండి. తదుపరి శత్రువులు మీకు మిత్రులుగా మారే అవకాశము ఈ 3 నెలలు కనపడుతోంది. మీ మాట మంచితనంతోనే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అవకాశం కనపడుతోంది. తదుపరి 3 నెలలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారనమాట. అంటే వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి కూడా వచ్చే అవకాశం కనపడుతోంది. సంబంధితమైన ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అంటే ఉద్యోగస్తులు కానీ, రాజకీయ రంగం వారు కానీ, వ్యాపారస్తులు కానీ ఏదైనా విదేశాలు వెళ్ళి అక్కడ కొత్తగా వ్యాపారం చేద్దామనో అది మీకు సక్సెస్ అవుతుంది. విదేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన ఆశాజనకమైన ఈ మాసాలన్నమాట. ఎవ్వరూ నిరాశ పడక్కర్లేని చక్కని అనుకూలమైన మాసాలు మీకు ధనుస్సు రాశి వాళ్ళకి. చిన్న చిన్న ఒత్తిడులు కామన్ కదా, అవి మనం పరిహారాలు చేసుకుంటే గనక చక్కగా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే పరిహారాలు చూసుకోవాలి కదా, అది ఏంటంటే గురువారం నాడు శ్రీమన్నారాయణుడి పూజ చేసుకుంటూ పసుపుని కనుక దానం చేసినట్టయితే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి గురువారము మీరు దేవాలయ సందర్శనం చేయడం, గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడమో, జపాలు చేసుకోవడమో చేసుకుంటూ వీలైనన్ని సార్లు పసుపుని కానీ, పసుపు కొమ్ములను కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా సమసిపోయే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారాలు పాటించుకోండి. ధనుస్సు రాశి వారికి, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు.